ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభువు ఎందుకు వచ్చారో అనే విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి రక్షణను ఇవ్వటానికి నేను రక్షణ ఇస్తాను, నేను ఇక్కడ నిలబడతాను, మీరు నా దగ్గరకు వస్తే నేను రక్షణ ఇస్తాను అనలేదు. రానివాడిని, తప్పిపోయిన వాడిని, కనబడని వాడిని వెతుక్కుంటూ వచ్చింది రక్షణ. అదే రక్షణ కార్యము. హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు, నశించిన దానిని వెతకి రక్షించుటకు. నీవు నేను నశించిపోయినప్పుడు మనం వెతికామా? నేను క్రైస్తవుడినే. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, యూత్కి వెళ్ళాను. నేను సండే స్కూల్ టీచర్ని అయ్యాను, యూత్లో పాటలు కూడా పాడాను. యేసుక్రీస్తు అంటే తెలుసు, కానీ ఆయన ప్రేమ నన్ను వెతికింది. నేను వెతకక ముందే ఆయన ప్రేమ నన్ను వెతికింది. రే, నువ్వు వేషధారివి, నువ్వు పనికి మాలిన వాడువని ఆ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు నా యొక్క రోత జీవితం కనపడింది. హల్లెలూయా. అది వెతకి రక్షించడం అంటే. వెతకి రక్షించడం అంటే నీవు ఆయనను పట్టించుకున్నప్పుడు, నీవు ఆయనను విస్మరించినప్పుడు, ఆయన నీకు దగ్గరగా ఉన్నప్పుడే, యెహోవా సమీపంగా ఉన్నప్పుడే ఆయన వాక్యంలో రాయబడి ఉంది. ఆయన సమీపంగా ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకొని వారిగా ఉంటాం. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఆయనను చూడని వారిగా ఉంటాం. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా విననట్లుగా మనం ఉంటాము. అలాంటి వాడిని వెదకి తట్టి ఈ ప్రేమ రక్షణను చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని 2వ విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఏంటి బ్రదర్, క్రిస్మస్ మెసేజ్ చెప్తున్నారా అని అంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో నీకు అర్థమైతే సిలువలో ఆయన ఏం చేసిందో నీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఒక వ్యక్తి లోపలికి వస్తే ఏంటండి వచ్చారు, ఏం పని అని అడుగుతావు. ఆ పని అర్థమైతే ఆయన వచ్చిన ఉద్దేశం నీకు అర్థమవుతుంది. ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన చేసిన కార్యం అప్పుడు నీకు అర్థమవుతుంది. అది నువ్వు ఖచ్చితంగా నీ గుండెల్లోకి తీసుకుంటావు. You have to understand why Jesus has came to this earth. ఆయన ఏ పర్పస్తో వచ్చాడు, ఏ గోల్ కలిగి ఉన్నాడు, ఏ గమ్యం కలిగి ఉన్నాడు, ఏ దర్శనం కలిగి ఈ లోకానికి వచ్చాడు. మరలా ఇక్కడ రాయబడి ఉంది 1 యోహాను 3:8లో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చూడండి, మొదటగా నశించిన దానిని వెతకి రక్షించుటకు, 2 అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ సెయింట్ అగస్టస్ 354 AD 430 మధ్య ప్రాంతంలో ఉన్న ఈ సెయింట్ అగస్టస్ అనే వ్యక్తి ఒక చక్కటి మెటాఫర్ చెప్పాడు. అంటే ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇంట్లో ఎలుకలు మీరు చూసారా? ఎలుకలు లేకపోతే అడవి క్రూర మృగాలు తిరుగుతూ ఉన్న ప్రాంతాల్లో ఏం చేస్తారండి వాటిని పట్టడానికి? బిగ్గరగా చెప్పండి. బోన్ పెడతారు. బోన్ పెడితే అబ్బా భలే ఉంది బోన్ అని వచ్చేస్తుందా? బోన్లో ఏముండాలి? ఎర్ర పెట్టాలి. అంతేనా? ఎర్ర పెట్టాలి. సెయింట్ అగస్టస్ ఏమని చెప్పాడంటే సాతాను క్రియలు లయపరచుటకు ఆయన వచ్చాడు అని చెప్పడానికి ఆయన దాని మెటాఫర్గా ఎలా చెప్పాడనంటే క్రాస్ ఇస్ ద బోన్. సిలువ ఒక బోన్ అయితే దాంట్లో ఆ యొక్క సాతాను అనే క్రూర మృగాన్ని పట్టుకుంటానికి ఎరగా ఒక పశువుగా నా ప్రభువు ఆ యొక్క దాంట్లో ఉన్నాడంట. హల్లెలూయా. దాంట్లో ఉండి తన్ను తాను అప్పగించేసుకొని ఆ యొక్క సాతానుని బంధించాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే అంటున్నాడు అపవాది యొక్క క్రియలను
లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని వాక్యంలో రాయబడి ఉంది. మూడవది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్క్ చాప్టర్ 10 verse 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనని. ఆమేన్. ఇప్పుడు మరొక కాజ్ ఉంది, మరొక గమ్యం ఉంది, మరొక ఆబ్జెక్టివ్ ఉంది ఆయన ఈ లోకానికి రావడానికి. ఆయన ఏమి నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, అనేకులకు ప్రతిగా తన ప్రాణం విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన. అర్థమవుతుందా? ఎందుకు వచ్చాడు ప్రభువు? తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఎవరన్నా వస్తారా? ఎవరన్నా సన్మానం చేస్తే వస్తారు, ఎవరన్నా ఏమన్నా ఇస్తే వస్తారు. ఈయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంట? అనేకులకు ప్రతిగా. ఆయన ఏదో తప్పు చేశాడని శిక్ష కాదు, నీకు నాకు సబ్స్టిట్యూట్గా వచ్చాడంట. అనేకులకు ప్రతిగా ఏమంటున్నాడు? విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనం. అండర్స్టాండ్ దిస్. విమోచన క్రయధనం అంటే, విమోచన అంటే ఏంటి? లిబర్టీ. క్రయధనం అని అంటే ఏంటి? పెనాల్టీ. నువ్వు విమోచింపబడాలంటే క్రయమును చెల్లించాలి. ఈ క్రయమును చెల్లించాలంటే నీవు నేను చెల్లించలేము. కాబట్టి నీవు నేను పాపం చేత కట్టబడి ఉన్నప్పుడు, బంధకముల చేత కట్టబడి ఉన్నప్పుడు, నిన్ను నన్ను విడిపించడానికి నీకు నాకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఏం చేశాడంట? తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చును. అమేజింగ్ కదా? నీవు నేను చెల్లించాల్సిన ఆ వెల, నీవు నేను చెల్లించాల్సిన ఆ పెనాల్టీ. ఒక రోజున బాబు వాడు 10th ఉన్నప్పుడు అనుకుంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. స్కూటీ తోలుతూ ఉంటుంటే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డాడీ ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. చలానా వేశాడు, 3000 చలానా. ఎవరికి కాల్ చేశాడు? తండ్రికి కాల్ చేశాడు. తప్పెవరు చేశారు? వాడు చేశాడు. ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. నీవు నేను పాపం చేత బంధింపబడినప్పుడు, నీవు నేను క్రయమును చెల్లించినప్పుడు, ప్రభువా అని ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన నీకు నాకు ప్రతిగా విమోచన క్రయధనమును చెల్లించుటకు ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఉండునానా, నేను వస్తున్నాను, అక్కడే ఉండు, ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడతాను. గబగబా వచ్చేసి పెనాల్టీ కట్టాను. పోలీసు నా కుమారుని వదిలాడు. ఆయన క్రయధనమును చెల్లిస్తే నీవు నేను విమోచన పొందాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 3. 1, ఎందుకు వచ్చారు ప్రభు? నశించిన దానిని వెదకి రక్షణ. మీరు చెప్పకండి, మిగతా వాళ్ళు చెప్పండి. 2, సాతాను క్రియలను. 3, మనకు ఆయన విమోచన క్రయధనమును చెల్లించుటకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము 20వ వచనంలో ఆ విమోచన క్రయధనాన్ని ఎలా చెల్లించాడు అనేది మనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అంటున్నాడు. నీ దేహముతో దేవుని మహిమపరచడి. ఇప్పుడు మనం దేని గురించి ధ్యానిస్తున్నా అంటే, ఆయన విమోచన క్రయధనముగా నీకు నాకు మారుగా ఎలాగో వచ్చారనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. చెప్పిన 3 వాటిల్లో నేను ఒక్కదాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. దేని మీద? విమోచన క్రయధనముగా ఆయన మనకు మారుగా ఎలాగో వచ్చాడు అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనల్ని విలువ పెట్టి కొన్నాడంట. విలువ పెట్టి కొన్నాక ఏమవుతుంది? ఒక స్థలం విలువ పెట్టి కొన్నాక ఏమవుతుందండి? అది నీ సొత్తు కాదా?
సోనక్క దగ్గర కొనండి అమ్మా స్థలం కొనుక్కుంటే ఇచ్చేస్తుందంట మీకు ఫ్రీగా. స్థలం కొంటే ఎవరికైనా ఇచ్చేస్తారా? నా సొత్తు అది, నా సొత్తు, విలువ పెట్టి కొన్నాను. విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? వెల దేని మీద ఆధారపడి ఉంటుంది? వెల దేని మీద ఆధారపడి ఉంటుంది? విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, అతని మీద పడెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఏమేమి పెట్టారంట? దేవుడు కుమారుడి మీద ఏమేమి పెట్టాడంట భారాన్ని? మన అతిక్రమములు, తర్వాత మన దోషములు, మన సమాధానార్థకరమైన శిక్ష. ఇది మనకు ప్రతిగా పాప విమోచన క్రయధనమును చెల్లించడం అంటే. దేనికి వెల చెల్లించడానికి ఆయన వచ్చారు? మన దోషములు బట్టి, మన అతిక్రమములను బట్టి, మన యొక్క సమాధానకరమైన శిక్షను ఆయన చెల్లించుటకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన వెల చెల్లించాడు. దేవుడు నీతిమంతుడు కనుక నీవు నేను నీతిమంతుడుగా ఎంచాలని, దేవుడు నీతిమంతుడుగా ఉంటేనే దేవుడు నిన్ను నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధ. ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు, మనల్ని నీతిగా మార్చాలి. నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రయమును చెల్లించినప్పుడు ఏమైందంటే 1 పేతురు 3:18 ఏలయనగా 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. జాగ్రత్తగా గమనించండి, మనలను ఎక్కడ తెచ్చుటకు? దేవుని యొద్దకు తెచ్చుటకు. దూరస్థులమైన మనల్ని ఎక్కడికి తెచ్చుటకు? సమీపస్తులుగా. ఎవరికి సమీపంగా? దేవునికి సమీపంగా తెచ్చుటకు. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడను. ఇందుకు ఆయన చంపబడ్డాడు. దిస్ ఇస్ వై హీ హాస్ సబ్మిటెడ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. నీవు నేను నీతిమంతులుగా అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయటానికి క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. జాగ్రత్తగా అక్కడ పదాలు జాగ్రత్తగా గమనించండి. ఏమని రాశాడు పౌలు? చాలా జాగ్రత్తగా రాశాడు, శరీర విషయములో చంపబడను. దేంట్లో చంపబడ్డాడు? శరీర విషయములో చంపబడ్డాడు. శరీరము చంపబడింది. ఆయన చంపుటకు ఎవరికి అధికారం లేదు. నా ప్రాణము పెట్టుకు నాకే అధికారం ఉందన్నాడు. శరీర విషయంలో ఆయన చంపుటకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. చూడండి, అందరి కొరకు ఒకడు మృతి పొందెను. ఆయన ఎవరి కొరకు మృతి పొందాడు? అందరి కొరకు. మనందరి కొరకు ఆయన మృతి పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. హీ పెయిడ్ ద ప్రైస్. నీవు నేను వెల చెల్లించాలి, మనము పెనాల్టీ చెల్లించాలి. మన యొక్క భారము, మన క్రయము అత్యధికంగా ఉన్నప్పుడు మనకు వెల చెల్లించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ లోకానికి ఆయన వచ్చి వెల చెల్లిస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉంది, వెల దేనితో చెల్లించాలి? విలువ కలిగింది కొనాలంటే వెల చెల్లించాలి. అమీన్పూర్లో మెయిన్ రోడ్డు మీద ప్లాట్ కొనాలంటే విలువ ఎక్కువ, దానికి విలువ అధికమైతే వెల అధికమవుతుంది. నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ సచ్చు పుచ్చులు ఉన్న టమాటాలు కొంటూ ఉంటుంటే దానికి కేజీ 100 రూపాయలు అంటే నువ్వు పెడతావా? చెప్పండి, పెట్టు. చాలా నిగనిగలాడిపోతున్నాయి, చాలా బాగున్నాయి, తాజా అప్పుడే వచ్చినాయి, వాటిని వెల ఎక్కువ చెప్పాడు, ఖచ్చితంగా కొంటావు. ఎందుకో తెలుసా? అవి విలువైనవుగా నువ్వు ఎంచావు కనుక. దేవుని వాక్యం చెప్తూ ఉంది, మనమంట
వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులతో మనము కొనబడలేదు. నీ విలువను త్రాసులో పెడితే, త్రాసులో నిన్ను ఇటువైపు పెడితే, దేవుడు ఏమి చెల్లించాలని ఆలోచిస్తే ఇటువైపు వెండి బంగారములు వేస్తే నిన్ను ఆ వెండి బంగారముల కంటే నీవు నేను విలువైన వాడిగా ఆయనకు కనపడ్డామంట. ఈ విలువైన దానిని కొనాలంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము చేత ఇది కొనలేము. వెండి బంగారములు వంటి అక్షయమైన వాటి చేత నేను కొనలేను. కనుక నా స్వరక్తమిచ్చి నేను వీరిని నా సొత్తుగా చేసుకుంటానని తన రక్తాన్ని ధారపోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తాన్నే ధారపోశాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత రక్షణ ఇచ్చెను. నీ కొరకే నా కొరకే యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప ప్రేమనోర్చెను. నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినంబు తుడిచే. పాపము కడిగి మలినంబు తుడిచే. ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే. మొదటి పేతురు రాసిన పత్రిక 18వ అధ్యాయం 19వ వచనములు 18-19 వచనములు మనం చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మనం దేని చేత విమోచింపబడ్డాము? గొర్రె పిల్ల వంటి నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు నేను విమోచింపబడ్డాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధనలో చూస్తే ఒక క్రమము అక్కడ కనపడుతూ ఉండేది. లేవీయులు కాండము 16వ అధ్యాయంలో చూస్తే త్వరగా చూసి మనం ముగించుకుందాం. లేవీ కాండము 16వ అధ్యాయములో మనము ఒకసారి చూద్దాం. అక్కడ యాజకుడు వచ్చి ఒక పని చేస్తూ ఉంటాడు. 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ యాజకుడు 5వ వచనం నుంచి మనం చూస్తే
మరియు అతడు ఇశ్రాయేలుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేళ్లను తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఆమేన్. హల్లెలూయా. 2 మేకలు వచ్చినాయండి, రెండు పశువులు. ఈ బలి అర్పిస్తూ ఉన్నప్పుడు మొదటగా ఈ యొక్క యాజకుడు తన పాప పరిహారార్థం కొరకు ఒక కోడెను అర్పించేవాడు, తన కొరకు, తన కుటుంబం. ఎందుకంటే ఈ యొక్క యాజకుడు కేవలం మనుషుడు మాత్రమే, ఒక తల్లిదండ్రులకు పుట్టినవాడు. అతడు ఒక గోత్రముకు సంబంధించిన వాడు, లేవి గోత్రముకు సంబంధించిన వాడు. అతడు కేవలం మనుషుడు కనుక అతని మీద కూడా పాపదోషం ఉంటుంది కనుక మొదట తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి. మొదటిగా తన కొరకు, తన యొక్క ఇంటి వారి కొరకు ప్రాయశ్చిత్తము చేసి తర్వాత ఆ 2 పశువుల దగ్గరికి వస్తాడంట. 2 దగ్గరికి, ఆ 2టికి దగ్గరకు వస్తే చిట్టీలో రాయబడి ఉంటుందంట. 2 చిట్టీలు రాస్తారంట. ఒకటి యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టు మేక పేర ఒక చీటిని వేయబడుతుంది. ఆ చీట్లు వేస్తే ఆ 2 మేకల పేరు మీద దేనికి విడిచిపెట్టుట అనే చిట్టి వస్తుందో, దేనికి యెహోవా పేరట అనే చిట్టి వస్తుందో చూసుకొని విడిచిపెట్టుట అనే దాన్ని ఆ యొక్క పశువును తీసుకువెళ్ళి ఎక్కడ వదిలి వెళ్ళంట, అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధి దాన్ని ప్రాణముతోనే ఉంచవలెను. ఇప్పుడు మరలా మూలపాఠం కొద్దాం. తండ్రి దేవుని నీతి మానవుని యొక్క తప్పుల మీద, మానవుని యొక్క లోబడని స్వభావం మీద దేవుని ఉగ్రత రగులుకుంటూ ఉన్నాయి. దేవుడు ఒక పెనాల్టీ మన మీద వేశాడు. ఆ క్రయమును నీవు నేను చెల్లించాలి. అది చెల్లించాలంటే పాపానికి జీతము మరణమే. ఇప్పుడు లోక పాపములను మోయుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఇందాక పేతురులో కూడా చూసాం కదా, యేసు క్రీస్తు అను గొర్రెపిల్ల వలన యొక్క రక్తము చేతను అని చూసాం. ఒకవైపు ఒక పశువుగా మనముంటే మరొక వైపు యేసుక్రీస్తు ప్రభువు నిలబడి ఉన్నారంట. తండ్రి చూస్తూ ఉన్నాడు. ఉగ్రత వీడి చేసిన తప్పులకు వీడి మీద రానివ్వాలా, లేకపోతే ఇదిగో ఇతని మీద రానివ్వాలా? మీకు విషయం తెలుసా? ఆ యొక్క తీర్పు తీర్చే సమయంలో తండ్రి ఏం చేశాడో తెలుసా? తన చేవ్రాతను తుడిచేశాడు. ఎక్కడో తెలుసా? యెహోవా పేరట అనేదాన్ని ఆయన ఏం చేశాడంటే, ఆయన చిట్టు వేసినప్పుడు రెండిటికి ఒకటే మాట ఇచ్చిందంట. ఏమని? విడిచిపెట్టుట. ఆయన ఖచ్చితంగా మొదటి దేనికి తీశాడంట? ఆయన వెళ్ళి విడిచిపెట్టుట అని మన దగ్గరకు వచ్చి ఆ పేరును తీసినప్పుడు మనం విడిచిపెట్టబడ్డాము అని తెలిసి తన కుమారుణ్ణి, తన స్వకీయ కుమారుణ్ణి బలియాగముగా నీ కొరకు నా కొరకు ఆయన అర్పించేశాడు. నిన్ను నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటంటే, ఒకటి విమోచింపబడింది, మరొకటి శిక్షింపబడింది. మనము పొందిన ఏమనుంది? 53 యెషయా 53లో మన అతిక్రమములు ఆయన మీద మోపబడెను. తర్వాత మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను.
ఒకవైపు తన కుమారుణ్ణి పెట్టాడు, మరొక వైపు నిన్ను నిలబెట్టాడు, నిన్ను బయటికి పంపించాడు. తన కుమారుని మీద ఆ నీవు నేను నా మీద రావాల్సిన ఆ శిక్షను తన కుమారుని మీద వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు కాచిన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం చేత నీవు నేను ప్రాణాలతో బయటపడ్డాం. ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన. నువ్వు ఏ చిట్టు తీసినా, నువ్వు ఎటు తీసినా ఆయన ఫిక్స్ అయిపోయాడు. తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలియాగనగా ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. నా కొరకు మా కొరకు సిలువలో మీరు మరణించి దేవా, మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడిపై తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రాలు. మీరు తోడుగుండి కృప చూపించి ఈరోజు మీ సిలువ యొక్క విలువను తెలుసుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించినది నీకు వందనాలు. వారందరూ వారి జీవితాంతము సిలువ విలువను కలిగి సిలువను మోస్తూ వెంబడించడానికి సహాయం చేయమని, మీరు తోడుగుండి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.